యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినం డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూయేలు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఈడూరు వాస్తవ్యులు సహోదరి ఎన్ దోర్కా గారు, కుమారుడు ప్రదీప్, కుమార్తె కవిత, తల్లిదండ్రులు సరోజిని ప్రకాష్ గారు, సహోదరి కుటుంబం కామవరపు కోట రిబకా రాధాకృష్ణ గారు. దోర్కా గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రార్థించుకుందాం. రేపటి నుండి మాసాంతము వరకు ఎపిసోడ్ సహకారులు కావాలి. దయచేసి ప్రార్థించండి. ప్రార్థన. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభు, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి మీ పాదాల చెంత చేరా ప్రార్థిస్తున్నాం. దోర్కా గారి కొరకు మీకు వందనములు. వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. రిబ్కా రాధాకృష్ణ గారులకై మీకు కృతజ్ఞతలు. ఈ కుటుంబాన్ని కూడా ఆశీర్వదించండి. ఈ రాత్రి ప్రత్యేకంగా నూతన ఎపిసోడ్ సహకారులను అనుగ్రహించండి. మా ప్రతి అవసరత తీర్చండి. ప్రత్యేకంగా ఈ దినపు వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా ఇవ్వండి. యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ సోదర సోదరులారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. 7వ అధ్యాయంలో చివరి వచనం ఒక్కటే మిగిలింది. కొద్ది నిమిషాలు దాని గురించి మాట్లాడిన తరువాత 8వ అధ్యాయం ప్రారంభించుకుందాం. 8వ అధ్యాయంలో 22 వచనాలు ఉన్నాయి. వరుసగా చదువుదాం. మొదట 7వ అధ్యాయం చివరి వచనం. మరియు సమూయేలు యొక్క ఇల్లు రామాలో ఉండినందున అచ్చటికి తిరిగి వచ్చి అచ్చట కూడను న్యాయము తీర్చుచుండెను. మరియు అతడు అక్కడ యెహోవాకు ఒక్క బలిపీఠం కట్టెను. ఈ వచనంలో కొన్ని పదాలు నేను అండర్లైన్ చేసుకుని ఐడెంటిఫై చేసి పెట్టాను. ఒకటి, అతని ఇల్లు. అతని ఇల్లు బైబిల్ గ్రంథంలో సువార్తలలో యేసుక్రీస్తు ప్రభువు వారిని గురించి మనం చదివితే ఆయనకు నజరేతు వాడు అని పేరు. నజరేతు వాడు అని పేరు. నజరేతు యేసు తల్లిదండ్రులు నివసించిన స్థలం కాబట్టి అక్కడ 30 సంవత్సరాలు వయసు వచ్చే వరకు అక్కడే పెరిగాడు ఆయన. ఆ తరువాత ఆయన సేవకు వచ్చిన తరువాత ఆయన స్వస్థలంలో ఆయన అంగీకరించలేదు. ఆయన పరిచర్య మీద బయలుదేరినప్పుడు కపెర్నహూములో ఒక ఇంటిలో ఆయన ఉండేవాడు. ప్రాబబ్లీ దానిని పేతురు గారి అత్తగారి ఇల్లు అని కొందరు చెబుతుండేవాళ్ళు. ఆ ఇంటికి ఆయన వస్తూ ఉండేవాడు. ఆయన ఇంట ఉన్నాడని మార్కు సువార్త 2వ అధ్యాయం, కపెర్నహూములో ఆయన ఇంట ఉన్నాడని తెలిసి, ఆయన మేబీ రెంటెడ్ హౌస్ అయి ఉండొచ్చేమో, యేసు కపెర్నహూముకు చాలా ఫ్రీక్వెంట్గా వచ్చేవారు. అలాగే బేతనీయలో ఒక ఇల్లు ఉంది.
అక్కడికి వెళుతుండేవారు. మనం లూకాసు వార్త 19లో చూస్తే యెరికోలో ఒక ఇల్లు ఉంది, జక్కయ్య ఇల్లు, అక్కడికి వెళ్ళారు. ఇలా మనం బైబిల్లో చూస్తున్నప్పుడు ప్రభువు వివిధ గృహాలను దర్శిస్తూ తిరిగిన కపెర్నహూమును కేంద్రంగా పెట్టుకుని పనిచేశారనేది నమ్ముతాం మనం. సమూయేలుకి ఒక ఇల్లుంది, రామా అనే పట్టణంలో ఇల్లుంది. ఆ ఇంటికి అతడు వస్తూ ఉండేవాడు. అతని టూర్ ప్రోగ్రామింగ్ ఉంది. దేవుడు అతనికి ఇచ్చిన పని మీద ఆ పట్టణాలన్నీ తిరుగుతుండేవాడు. బేతేలు, గిల్గాలు. సమూయేలు బేతేలు, గిల్గాలు, మిస్పా అనే ప్రాంతాలు తిరుగుతూ న్యాయం తీరుస్తూ అతడు మధ్యలో తన ఇంటికి వస్తుండేవాడు. ఇంటిని నిర్లక్ష్యం చేయలేదు సమూయేలు, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయలేదు. ఇల్లు ఉన్న నివాస స్థలములోనూ అతడు పరిచర్య చేశాడు. ఒక వ్యాగబాండ్గా తిరగలేదు అతను, పర్పస్తో తిరిగాడు. అతని ఉద్యోగం ఏమిటి? న్యాయాధిపతి, ప్రవక్త, దీర్ఘదర్శి. ఆ కార్యాలన్నీ నెరవేరుస్తూనే వెళ్ళాడు. చాలామంది ఇంటిని నిర్లక్ష్యం చేస్తారు, స్వస్థలాన్ని నిర్లక్ష్యం చేస్తారు, స్వజనులను నిర్లక్ష్యం చేస్తారు. అలా చేయలేదు. పాత నిబంధన గ్రంథంలో భక్తులందరూ కూడా తమ స్వస్థలాన్ని, సొంత జనాంగాన్ని, తమ సొంత ఇంటిని వారు ఎన్నడూ కూడా నిర్లక్ష్యం చేయలేదు. సమూయేలు కూడా తన ఇంటికి తాను వచ్చి అక్కడ కూడా ప్రజలకు న్యాయం తీరుస్తుండేవాడు. ఒకవేళ ఈ రాత్రికాలం నీవు ఒక ఎడ్యుకేషనిస్ట్ అయి ఉంటే, చదువుకున్నవాడు అయి ఉంటే, లేదా విద్య నేర్పించే ప్రొఫెషన్లో ఉండుంటే, కేవలం నీ ఉద్యోగ స్థలానికే కాదు పరిమితం, నీ సర్వీసెస్ నీవు నివసిస్తున్న స్థలంలో కూడా వ్యాపించితే నీ సాక్ష్యం బలపడుతుంది. అలాగే ఒక వైద్యుడు, అలాగే ఒక పరిణితి చెందినటువంటి జ్ఞాని వారి యొక్క గృహమున వారు చుట్టుపక్కల పరిస్థితుల మీద ప్రభావం కలిగి ఉండాలి. క్రైస్తవుడు వెలుగుతున్న దీపంగా ఉండాలి. వాక్యం కోరుతుంది అది. కనుక మన నివాసిత స్థలంలో మనలను గురించి సాక్ష్యం ఏం చెబుతున్నారు? మనలను గురించి అన్యులు ఏం చెబుతారు? యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి అనేక మంది అన్యజనాంగం పరిగెత్తుకొచ్చారు సహాయం కోసం. ఒక సేవకుని ఇంటికి అన్యజనాంగం వస్తున్నారా? నా ప్రశ్న అర్థమైందా మీకు? సురోఫెనిక స్త్రీ యేసునందుకు పరిగెత్తుకొచ్చింది, అయ్యా నువ్వు బోధకుడు, నువ్వు దేవుని కుమారుడివి, నాకు సహాయం చేయమని. నీవు నివసిస్తున్న పేటలో, ప్రాంతంలో నాన్ క్రిస్టియన్ నీ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చాడా ఎప్పుడైనా? నా ప్రశ్న ఇది. రావాలి. అట్లాంటి యాక్సెస్ నువ్వు ఇవ్వగలగాలి. వారిని నీ ప్రేమ చేత, దేవుడిచ్చిన జ్ఞానం చేత, వారిని నీ యొక్క క్రియాశీలక శక్తి చేత వారికి మేలు చేసి వారిని క్రీస్తు ప్రేమ రుచిలోనికి నడిపించాలి. అప్పుడే నీ వల్ల సమాజానికి ప్రయోజనం. ఇది నేను నమ్ముతాను, ఆచరిస్తాను కూడా. నేను నివసిస్తున్న స్థలంలో అనేక మంది క్రైస్తవేతర సోదరులు, మిత్రులు నా దగ్గరికి వచ్చారు, వస్తూనే ఉంటారు కూడా. వారిని నేను అన్నడు త్రోసిపుచ్చలేదు. వారికి నేను చేయగలిగిన మాట సహాయం, ధన సహాయం చేయటానికి నాకు అంత స్తోమత లేదు, మాట సహాయం, నాకున్న దానిలోనే కొంచెంలో కొంచెం నేను సహకారం ఇవ్వటం నేర్చుకున్నాను. మనం నివసిస్తున్న స్థలంలో, మనం జీవిస్తున్న ప్రాంతంలో ఓ క్రైస్తవుడిగా నీవు ఉంటే అక్కడ వెలుగు, ఆధ్యాత్మిక వెలుగు ప్రసరించకపోతే నువ్వు తలుపులేసుకొని కూర్చుని పాట పాడుకుంటే ఏంటి ప్రయోజనం?
ఓపెన్ ద డోర్స్ ఆఫ్ యువర్ హౌస్. నీ ఇంటి తలుపులు తెరువు ఇకనైనా. నువ్వు పాడుతున్న పాట శబ్దం ఇతరులకు వినపడటం మాత్రమే కాదు, నీ క్రైస్తవ సువాసనాభరిత జీవితం యొక్క సువాసన ప్రజలకు చేరని, ప్రజలు దీవించబడతారు. అబ్రహామా, నీ వంశమునందు, నీ సంతానమునందు అన్ని వంశాలు ఆశీర్వదించబడతాయనే సువార్త మొదటిగా అబ్రహామునకు ప్రకటించబడింది అన్నాడు పౌలు గారు. నీ వంశమునందు అన్య జనాంగం అంతా ఆశీర్వదించబడతారన్నాడు. యేసుక్రీస్తు ప్రభువుని గురించి చెప్పిన మాటలవి. మరి మనం అన్యజనులకు ఆశీర్వాదకరంగా ఉన్నామా? క్రైస్తవుడు నడుస్తున్నటువంటి అగ్ని వంటి వాడు. క్రైస్తవ అగ్నికి అన్య అగ్నికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, అన్య అగ్ని కాల్చేస్తుంది, క్రైస్తవ అగ్ని మలినాన్ని మాత్రమే దహిస్తుంది. క్రైస్తవుడు ఇతరుల జీవితాలను కోల్చడం, నిర్మాణం చేస్తాడు, చెడును పరిహరిస్తాడు సమాజంలో. అది కావాల్సింది. సమూయేలు తను నివసిస్తున్న ఇంటిలో, రామా పట్టణంలో అతడు వస్తూ పోతూ ఉన్న దినాల్లో వచ్చినప్పుడల్లా న్యాయం తీరుస్తుండేవాడు. ఇంట్లో కూర్చొని తిని పడుకునేవాడు కాదు, రెస్ట్ తీసుకునేవాడు కాదు. బేతేల్కి వెళ్ళాను, న్యాయం తీర్చాను. గిల్గాల్కి వెళ్ళాను, న్యాయం తీర్చాను. మిస్పాకి వెళ్ళాను, న్యాయం తీర్చాను. రామాకు వచ్చి రెస్ట్ తీసుకుంటున్నాను అనలేదండి. తాను ఎక్కడ ఉన్నా న్యాయం తీరుస్తూనే వచ్చాడు, పనిచేస్తూనే ఉన్నాడు. మనం కూడా అలాగే ఉండాలి. పని చేస్తున్నవాడు క్రైస్తవుడు. పని చేయకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు. దేవుడు నీకు ఇచ్చిన పని చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి. నిరంతరం నువ్వు ప్రయాణం చేస్తున్నా, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నా, నువ్వు ఖచ్చితంగా కమ్యూనికేట్ చేయాలి, గాస్పెల్ కమ్యూనికేట్ చేయాలి. నీ జీవితం ద్వారా, నీ క్రియల ద్వారా, నీ మాటల ద్వారా. అది నువ్వు చేయగలిగినప్పుడు అనేక మంది బ్లెస్ చేయబడతారు, దీవించబడతారు. తర్వాత అతడు అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టాడు. చూడండి, అతడు అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టాడు. తాను నివసిస్తున్న స్థలంలో సాక్షార్థం తాను దేవుని ఆరాధించువాడని, తాను పాపక్షమాపణ నిమిత్తం బలులు ఇచ్చేవాడని ప్రజలకు తెలిసేటట్లుగా పబ్లిక్ విట్నెస్ ఇచ్చాడు. బలిపీఠం కట్టుకున్నాడు. కుటుంబంలో అవకతవకలు ఉన్నట్లు తర్వాత అధ్యాయంలో కనిపించాయి. అయినా తన బాధ్యత ప్రకారం తాను టీచింగ్ ఇస్తూనే పోయాడు. తన కుటుంబానికి, తన ప్రజలకు, తన సమాజానికి ఒక తేట అయిన సందేశాన్ని ఇస్తూ వెళ్ళాడు. అదే బలిపీఠం నిర్మాణం. పాత నిబంధన గ్రంథంలో బలిపీఠం ఖచ్చితం. బలిపీఠం మీద నిత్యం అగ్ని మండాలి. బలిపీఠం మీద బలులు అర్పించబడాలి. పాప క్షమాపణను, ఆరాధనను జ్ఞాపకం చేస్తున్నటువంటి బలులు ఉన్నాయి. కనుక బలిపీఠం దేవునితో అతనుకున్న సంబంధాన్ని సూచిస్తోంది. అది అనుదిన ప్రక్రియ. బలిపీఠం ఎప్పుడో సంవత్సరంకి ఒకసారి టచ్ చేయటం కాదు, ఎవ్రీడే ఆల్టర్ అంటారు. ప్రతిదినము ఆ బలిపీఠం మీద ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, పాపక్షమాపణ నిమిత్తం బలులిస్తూ, క్షమించమని ప్రార్థన, క్షమించినందున ఆరాధన. క్షమించమని ప్రార్థన, క్షమించినందుకు ఆరాధన. ఇది బలిపీఠం యొక్క ప్రధాన ఉద్దేశం. హృదయమునకు పోలికగా ఉంది. ఆ బలిపీఠం కట్టుకున్నాడు సమూయేలు గారు. నీ ఇంట, నీ నివాస స్థలాన బలిపీఠం ఉన్నదా? నీ హృదయము పాప క్షమాపణ కొరకు ప్రార్థించేది గాను, క్షమాపణ నొందిన హృదయంగా ఆరాధించేది గాను నిత్యం నీవు జీవించాలి. అదే దేవుని యొక్క సంకల్పం, ఉద్దేశం. ఇక 8వ అధ్యాయంలోనికి వెళదాం. అతడు తన కుమారులను తాను వృద్ధుడైనప్పుడు న్యాయాధిపతులుగా నియమించాడు. వారి పేర్లు యోవేలు,
అబీయా. యోవేలు, అబీయా వీరిద్దరిని కూడా న్యాయాధిపతులుగా నియమించాడు. అంటే హీ ట్రైన్డ్ దెమ్, హీ అపాయింటెడ్ దెమ్. సమూయేలు చేత నియమించబడ్డారు అని అంటే సామాన్యంగా ఆయన ట్రైనింగ్ ఇచ్చున్నాడు. చాలా రైట్ వేస్ ఆయన బోధించి ఉంటాడు. కానీ వాళ్ళు తప్పిపోయారు. కుమారుల పేర్లు 2 ఇచ్చారు, యోవేలు, అబీయా. అబీయా తరగతి. ఈ ఇద్దరు కూడాను న్యాయాధిపతులుగా బెయిర్షెబాలో ఉన్నారు. కానీ వీరి ప్రవర్తన తమ తండ్రి వంటి ప్రవర్తనను అనుసరించలేదు. మీరు రాజుల 2 గ్రంథాలు, దినవృత్తాంతాల గ్రంథం చదివితే రాజుల చరిత్ర కనిపిస్తుందండి. 39 మంది రాజులు సొలొమోను అనంతరం, సౌలు, దావీదు, సొలొమోను ముగ్గురు, అంటే మొత్తం 42 మంది రాజుల చరిత్ర కనిపిస్తుంది. ఆ చరిత్రలో దేవుని అనుసరించినటువంటి వ్యక్తులను గురించి రాసింది. తమ ప్రవర్తన సరిగా లేని వారి గురించి రాసింది. ఎందుకు బైబిల్ ఇలా రాస్తున్నాడంటే మనం ఎటువంటి ప్రవర్తనను అనుసరిస్తున్నాము. కాండక్ట్, మన హృదయం యొక్క శీలము చాలా అవసరము. ఒక వ్యక్తి యొక్క జీవితంలో మంచి నడవడి కలిగి ఉండాలి. ప్రవర్తనా తీరు మంచిగా ఉండాలి. అతడు ఇతరులతో స్పందించే విధానంలోనే అతని ప్రవర్తనా తీరు బయటికి తెలుస్తుంది. శీలము అంటాం కదా, జాగ్రత్తగా ఉండాలి, కాపాడుకోవాలి. శీలము అంటే కేవలం సెక్షువల్ రిలేషన్షిప్స్ని గురించి ఆలోచించకండి. గుణము, గుణశీలత, కాండక్ట్ అనేది నీ ప్రవర్తన ఎలా ఉండాలి, నీ బిహేవియర్ ఎట్లా ఉండాలంటే వాక్యానుకూలంగా ఉండాలి. అలా లేదట. సమూయేలు యొక్క ప్రవర్తన వాక్యానుకూలంగా ఉంది, కానీ సమూయేలు కుమారుల ప్రవర్తన వాక్యమునకు భిన్నంగా ఉంది. వాక్యానికి భిన్నంగా ఉంది. అది ఎలా తెలిసిపోయింది? వారి క్రియలు ధనాపేక్షతో లంచాలు పుచ్చుకొని న్యాయాన్ని తిప్పేశారు. ఇది ప్రవర్తనలో మార్పును తెలియజేసేసింది. అవర్ రెస్పాన్స్ ఆర్ అవర్ రిఫ్లెక్షన్స్ ఇండికేట్స్ అవర్ ఇంటిగ్రిటీ. మన యథార్థత ఎట్లా బయటపడుతుందో తెలుసా? మన ప్రవర్తన తీరే. చాలా మంది తాము చూచిన వెంటనే ఆశపడేది కావాలని కోరుకుంటారు. కొందరు దొంగిలించేస్తుంటారు చిన్న వస్తువులనే. అది సరైన ప్రవర్తన కాదు. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు మన ప్రవర్తన దేవుని మందిరానికి వెళ్ళేప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలని ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో రాస్తూ వచ్చాడు. మొదటి వచనంలో సొలొమోను మహారాజు ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలని ఎందుకన్నాడు తెలుసా? ఆ ప్రవర్తనే నీ హృదయ పరిస్థితిని బయటకు తెలియజేసేది. నీ రెస్పాన్స్, నీ ప్రతిస్పందనే నీ జీవితంలో నీవెవరో బయటికి చెప్పేది. యువర్ యాటిట్యూడ్స్, మీ యొక్క అభిప్రాయాలు, మీ ఉద్దేశాలు మీ క్రియల ద్వారా వ్యక్తీకరించబడతాయి. కాబట్టి క్రియలు చెప్పేస్తాయి నువ్వు ఎలాంటి క్యారెక్టర్ కలిగినాడు అనేది. దాచలేవు సోదరుడా, సోదరి. చెట్టు ఫలాలు చెట్టు యొక్క స్వభావాన్ని చెబుతాయి. మంచి చెట్టు, అది పుల్లని ఫలాలు ఇచ్చేదా, మంచిది కాదా అనేది ఫలాలు చెబుతాయి. అలాగే నీ క్రియలు చెబుతాయి నీ ప్రవర్తన ఎలాంటిది అనేది. కనుక మన ప్రవర్తన మంచిది అని మనం చెప్పుకుంటాం కాదు. నేను దేవుని ఎదుట బాగున్నానని చెప్పటం నువ్వు కాదు చెప్పేది, నీ పనులు చెప్పేస్తాయి. చాలామంది ట్రిక్కరీ పనులు చేస్తుంటారు క్రైస్తవులు, బోధకుల్లో కూడా ఉన్నారు. ఇట్లా ఊరికే తెలిసిపోతుంది, ఊరికే తెలుస్తుందండి. వాక్యం ప్రకారం ఒక వ్యక్తిని ఎగ్జామిన్ చేసినప్పుడు అర్థమైపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమూయేలు కుమారులు ధనాపేక్షులై ఉన్నారు. ధనాపేక్షలో మరొక గుణం కూడా ఉంది, పిసినారితనం. అది కూడా దీన్ని బట్టి వచ్చే గుణమే.
ధనాపేక్షలో ధనాన్ని అపేక్షించడంలోనే పిసినారితనం కూడా ఉంటుంది. లోభము అంటారు చూసారు, అదనమాట. చాలామంది పిసినారులు ఉంటారు. వాడు తినటానికి ఇష్టపడ్డాడు, ఇతరులకి ఇంకేం పెడతాడు. తాను సుఖపడటానికే ఇష్టపడు, తాను అవసరమైంది కనుగొంటానికి ఇష్టపడ్డాడు, ఇతరుల అవసరాలు ఏం తీరుస్తాడు? కేవలం ధనాన్ని కూడబెడుతుంటాడు. కొందరు ధన అపేక్షతో ఆర్జించాలనుకుంటారు, కొందరు ఉన్నదాన్ని పోకుండా కాపాడుకోవటానికి లోపులైపోతారు. ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో నరకానికి వెళ్ళే బ్యాచ్ని గురించి రాశాడు చూశారు. అందులో లోభులు, పిసినారులు అనే పదం కూడా ఉందండి. ధనాపేక్షలో ఈరోజు నువ్వు నివసిస్తున్నావా? మన జీవితం ఒక కెనాల్ లాగా ఉండాలి. ఒక కాలువలో నీరు వచ్చి వెళ్ళిపోతుంది చూశారు, అలా డబ్బు వచ్చి వెళ్ళిపోవాలే తప్ప మూటలు కట్టకూడదండి. మూటలు కట్టే స్థితిగా దేవుడు నిన్ను మూటలు కట్టుకోవటానికి ఈ లోకానికి పంపలేదు. డబ్బు మూటలు కట్టడానికి, దాంతో స్థలం కొట్టడానికి, దాంతో పొలం కట్టడానికి, దాంతో ఇల్లు కట్టడానికి, దాంతో మరో భవనం కట్టడానికి, దాంతో బంగారం కొట్టడానికి కాదు నీకు డబ్బు ఇచ్చింది. టు అకంప్లిష్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుడు నీకు ఇచ్చిన పనులను చూశారు, వాటిని నెరవేర్చడానికి దేవుడు నీకు డబ్బు ఇస్తున్నాడు తప్ప దాన్ని దాచి 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 ఒక ఇల్లు కడదాము, ఇంకొక ఇల్లు కడదాం. ఇల్లు దేవుడు ఇస్తాడు, ఇల్లు దేవుడు ఇస్తాడు. నువ్వు దాచి కట్టే పని అవసరం లేదు. సేవింగ్స్ తప్పు అనేది నేను మాట్లాడటం లేదు. ధనాపేక్ష తప్పు, పిసినారితనం తప్పు. కనుక దేవుడు సమృద్ధినిచ్చి కట్టిస్తాడని, ఆయన విధానాలు ఆయన ఇస్తాడు, దాని కొరకు ఎదురు చూడు. అంతేగాని దోచుకొని, అక్రమం చేసి, లంచాలు తీసుకొని, లంచాలు తీసుకుంటున్న వారికి నేను మనవి చేస్తున్నా, క్రైస్తవులకి వారి భవిష్యత్తు బాగుండదు. 100% చెప్పగలను నేను, వారి జీవితంలో భవిష్యత్తు బాగోదు ఖచ్చితంగా. లంచాల చేత ఆర్జించిన ధనంతో సౌఖ్యంగా ఉండగలం అనుకోవటం ఎంతో అవివేకం, ఎంతో అవివేకం. దాని చేత జీవితాలు నిర్మాణం చేసుకోకండి. ఇక్కడ మాట్లాడిన మాట, న్యాయాన్ని త్రిప్పివేస్తున్నారు. న్యాయాధిపతులు న్యాయాన్ని త్రిప్పేస్తే, న్యాయ వ్యవస్థ కూలిపోతే దేశంలో అక్రమం విస్తరించదా? నా ప్రశ్న. ఆనాడు ఇశ్రాయేలీల మధ్య న్యాయాన్ని న్యాయాధిపతులే లంచం కొరకు త్రిప్పేస్తే సంభవించింది ఏమిటి? అంతర్యుద్ధం, శత్రువుల నుండి ప్రమాదం. దేశాన్ని విడిచి అన్య దేశానికి చెరకు పారిపోయారు. ఇవాళ మన సొసైటీ కూడా ఆలోచించుకోవాలి, క్రైస్తవులు ప్రధానంగా ఆలోచించుకోవాలి. ఒక క్రైస్తవ న్యాయాధిపతి లంచానికి లొంగిపోతే, ఒక క్రైస్తవ న్యాయవాది అక్రమానికి లంచానికి లొంగిపోతే, ఒక క్రైస్తవ ఉద్యోగి లంచానికి లొంగిపోతే, ఒక క్రైస్తవ ఉపాధ్యాయుడు లంచానికి లొంగిపోతే క్రీస్తుని ఇంకెప్పుడు చూపించగలుగుతాం? ఒక సేవకుడు అక్రమార్జనకు లొంగిపోతే ఎప్పుడు క్రీస్తును చూపించగలం? యేసుక్రీస్తు ప్రభు ఎలా ఉంటాడో నాన్ క్రిస్టియన్స్ అందరికీ బాగా తెలుసు. ఆయన చాలా దారిద్ర్యతతో తనను తగ్గించుకొని, తాను సంపాదించాలని పోలు సంపాదించగలరు, కానీ వద్దనుకున్నాడు, అన్నీ విడిచిపెట్టుకున్నాడు. ఆయన రిక్తులుగా చేసుకుని ఆయన వెళ్ళిపోయాడు. కానీ వాళ్ళు మనం అలా ఉండటం లేదు. సోదరుడా, సోదరి, వాక్యాన్ని ఇక్కడ నిలుపుదల చేస్తున్నాను. ఆ న్యాయాధిపతులు మార్గం తప్పారు, ప్రవర్తన తప్పారు, న్యాయాన్ని త్రిప్పేశారు. సమాజం పాడైపోవటం ప్రారంభమైంది. ఈ రోజున ప్రతి క్రైస్తవుడు నేటి సమాజానికి బాధ్యుడే. నేటి సమాజానికి బాధ్యులమే మనమందరం కూడా. మనం వాక్యం ప్రకారం నివసించకపోతే, వాక్యాన్ని అక్రమస్తులకు బోధించకపోతే, ఖండించకపోతే, బుద్ధి చెప్పకపోతే, మనం క్రైస్తవులమే కాదు, గుడికి వెళితే సరిపోదు. వాక్యాన్ని ఇక్కడ నేను నిలుపుదల చేస్తున్నాను.
ఈ రాత్రి కాలపు వాక్య భాగమునకు సహకారం ఇచ్చిన కుటుంబం ఈడూరు వాస్తవ్యులు సహోదరి ఎన్ దోర్కా గారు, కుమారుడు ప్రదీప్, కుమార్తె కవిత, తల్లిదండ్రులు సరోజిని ప్రకాష్, సహోదరి రిబ్కా రాధాకృష్ణ గారు కామవరపు కోట వారు సహాయం చేశారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించును గాక. రేపటి నుండి మాసాంతం వరకు ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థించండి. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూయేలు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. ఈ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, నేను మాట్లాడిన మాటలు నా జీవితంలో నెరవేరాలని ప్రార్థిస్తున్నాను. అట్టి ప్రవర్తన నాకు దయచేయండి. వాక్యం విన్న వారికి దయచేయండి. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన సహోదరిని రిబ్కా రాధాకృష్ణ గారులను దీవించండి. యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదా మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్.